హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసి యుఎస్ అటాక్ ఆన్ ఇరాన్. మరి యుఎస్ ఇరాన్ పైన దాడి చేసినటువంటి సందర్భంలో కోర్స్ ఇందులో యుఎస్తో పాటు ఇజ్రాయెల్ కూడా ఉందనుకోండి. అండ్ ఈ యొక్క దాడి పేరు యుఎస్ దీనికి ఆపరేషనల్ ఎపిక్ ఫ్యూరీ అని పేరు పెట్టడం జరిగింది. ఇజ్రాయెల్ వచ్చేసి మనకి వాళ్ళ యొక్క ఆపరేషన్ లయన్స్ రోర్ అని చెప్పేసి వాళ్ళు నేమ్ ఇచ్చారు. మరి యొక్క ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కానీ ఆపరేషన్ లయన్స్ రోర్ కానీ ఈ రెండింటి ద్వారా కూడా యుఎస్ అండ్ ఇజ్రాయెల్ ఇరాన్ పైన ఎందుకు యుద్ధాన్ని ప్రకటించాయి. ఆల్రెడీ ఇరాన్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి స్థావరాలని దాడి చేయడం జరిగింది. అండ్ ఇరాన్ నేవీ ఏదైతే ఉందో దాన్ని మేము కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తామని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అండ్ ఇరాన్ భవిష్యత్తులో కూడా న్యూక్లియర్ వెపన్స్ని సమకూర్చుకోకుండా మేము చేస్తామని చెప్పేసి అమెరికా ప్రకటించింది. మరి ఈ నేపథ్యంలో ఈ పర్టికులర్ టాపిక్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. దాంతోపాటు అసలు 2025లో 2026లో ఈ 2 సంవత్సరాలలో అమెరికా ఇరాన్ పైన చేసినటువంటి మేజర్ ఆపరేషన్స్ ఏంటి, అండ్ ఇప్పుడు ఈ యొక్క అటాక్ వల్ల ఇండియా పైన ఉండేటటువంటి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది అది కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, సరే. ఇందులో మనం మెయిన్గా డిస్కస్ చేయబోయేటువంటి హైలైట్స్ ఏంటంటే కాంటెక్స్ట్, అలానే కీ మిలిటరీ ఆపరేషన్స్ అండ్ డెవలప్మెంట్. చెప్పాను కదా 2025, 2026లో జరిగినటువంటి ఇంపార్టెంట్ మిలిటరీ ఆపరేషన్స్ డెవలప్మెంట్, ఇది ఇండియా పైన ఉన్నటువంటి ఇంపాక్ట్, అండ్ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏంటి, అండ్ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ పైన యుఎస్కు ఉన్నటువంటి ఆబ్జెక్షన్స్ ఏంటి, ఇందులో ఇజ్రాయెల్ యొక్క రోల్ ఏంటి, ఈ డిస్కషన్స్ అని మనం చేద్దాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్గా ఇజ్రాయెల్ పార్లమెంట్ను ఉద్దేశించి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడారు. అది కూడా మీరు ఇక్కడ స్ట్రాటజికల్గా అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే ఇజ్రాయెల్ పాలస్తీనాతో డీల్ చేసేటప్పుడు డీహైఫనేషన్ పాలసీ అనేదాన్ని ఫాలో అవుతాం. ఓకే, సరే. ఇక మీరు చూసినట్టయితే కనుక ఇది మనకు జనరల్ స్టడీస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అవుతుంది. అండ్ ఇందులో మనం ఇంపార్టెంట్ కీవర్డ్స్ అంటే కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే యురేనియం ఎన్రిచ్మెంట్ అని, బ్యాలిస్టిక్ మిసైల్ అని, ప్రాక్సీ గ్రూప్ అని వివిధ రకాలైనటువంటి కీవర్డ్స్ వాడుతుంటాం. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను వీడియో ప్రోగ్రెస్ అవుతున్నా కొద్దీ. సరే, ఈరోజు యుఎస్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేశారు. ఏం అనౌన్స్ చేశారు? అమెరికా మేజర్ కంబాట్ ఆపరేషన్స్ని స్టార్ట్ చేసిందని చెప్పేసి, అంటే ప్రధానమైనటువంటి ఈ యొక్క అటాక్ని స్టార్ట్ చేశాం మేము ఇరాన్లో అంటున్నారు. అసలు ఫస్ట్ ఎందుకు అమెరికా ఇరాన్ పైన దాడి చేసింది? ఓకే, ఇజ్రాయెల్తో కలిసి. ఎందుకంటే అమెరికాకి ఇజ్రాయెల్కి ఉన్నటువంటి కామన్ థ్రెట్ ఏంటంటే ఇరాన్ ఎక్కడ న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేస్తుందో అని చెప్పేసి. ఏమవుతుంది మరి ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేస్తే అప్పుడు ఈ యొక్క వెస్ట్ ఏషియా ప్రాంతంలో, ఓకే, ఆ యొక్క మరి వెస్ట్ ఏషియా ప్రాంతంలో ఇరాన్ పవర్ఫుల్ అయిపోతుంది కదా. అప్పుడు ఇరాన్ పవర్ఫుల్ అయిపోతే ఆ ప్రాంతంలో ఎవరికి ఇబ్బంది? ఇజ్రాయెల్కి ఇబ్బంది కదా. ఇజ్రాయెల్ అమెరికా ఫ్రెండ్లీ కంట్రీ కదా. కాబట్టి ఇరాన్ న్యూక్లియర్ కంట్రీగా కాకుండా సాధ్యమైనంత మట్టుకు ఇరాన్ని ఆంక్షలు పెట్టాలి, శాంక్షన్స్ పెట్టాలి, లేదా ఇరాన్ పైన దాడి చేయాలి అనేటటువంటి ఉద్దేశం. సో అమెరికా పదే ఏం చెప్తుందంటే ఇరాన్లో ఉన్నటువంటి ప్రభుత్వ నాయకత్వం బాలేదు, ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసుకుంటుంది, దానివల్ల ఇరాన్ మనకి వేరే దేశాలపైన దాడి చేసే అవకాశం ఉంది, అండ్ అమెరికా ఫ్రెండ్లీ కంట్రీస్ పైన కూడా దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇరాన్ ఎక్కడ దాడి చేస్తుందో అని చెప్పేసి మేమే ముందుగా దాడి చేస్తున్నామని చెప్పేసి మనం ఇంగ్లీష్లో దీన్ని ప్రియంప్టివ్ స్ట్రైక్ అంటాం. ప్రియంప్టివ్ స్ట్రైక్ అంటే ఒక థ్రెట్ పర్సెప్షన్ ముందుగానే మనం భావించి మనం అటాక్ చేయడాన్ని ప్రియంప్టివ్ స్ట్రైక్ అంటాం. సో అందుకోసం చెప్పేసి అమెరికా అటాక్ చేసింది అంటున్నారు. బట్ ఇరాన్ ఏం చెప్తుంది? ఇరాన్ ఏమంటున్నారంటే మేము అసలు న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేయట్లేదు కదా, మేము న్యూక్లియర్ మెటీరియల్ని ఒక సివిల్ న్యూక్లియర్ పర్పస్ కోసం, అంటే న్యూక్లియర్ ఎనర్జీ నుంచి మనం ఎలక్ట్రిసిటీ కూడా తీసుకోవచ్చు కదా. సో అందుకోసం మేము డెవలప్ చేస్తున్నాం. అండ్ ఇరాన్ ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇరాన్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఎన్పిటి మీద సైన్ చేసింది. అంటే మరి మేము ఎన్పిటి మీద సైన్ చేసినామంటే మేము న్యూక్లియర్ మెటీరియల్ని చాలా రెస్పాన్సిబుల్గా వాడుకుంటామనే కదా. సో మేము న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేయకపోయినా కూడా చేస్తున్నారు అని చెప్పేసి మీరు దాడి చేయడం కరెక్ట్ కాదు. మీరు ఇలా అటాక్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము కూడా అమెరికా యొక్క అసెట్స్ పైన కానీ లేదా అమెరికన్ సివిలియన్స్ పైన కానీ మేము ఖచ్చితంగా అటాక్ చేసే అవకాశం ఉందని చెప్పేసి ఇరాన్ చెప్తుంది. ఓకే, సరే. మీకు ఇప్పుడు ఒక ఓవరాల్ సమ్మరీ అర్థమైంది. కాబట్టి అసలు మీరు ఈ యొక్క అమెరికా స్టాండ్ కరెక్ట్ అనుకుంటున్నారా, లేదా ఇజ్రాయెల్ స్టాండ్ కరెక్ట్ అనుకుంటున్నారా, లేదా ఇరాన్ కరెక్ట్ అనుకుంటున్నారా? సో మీ ఒపీనియన్ ఏదో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇజ్రాయెల్ కూడా ఒక ఇరాన్లోని కొన్ని స్ట్రాటజిక్ లొకేషన్స్ని, వ్యూహాత్మక ప్రాంతాలని దాడి చేయడం జరిగింది. సో మెయిన్గా యుఎస్ ఏం డిక్లేర్ చేసిందంటే ఎలిమినేటింగ్ ద ఇమినెంట్ థ్రెట్స్ ఫ్రమ్ ఇరాన్ న్యూక్లియర్ మిసైల్ ప్రోగ్రామ్. ఇరాన్ నుంచి వచ్చేటటువంటి ఈ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ ద్వారా వచ్చేటటువంటి థ్రెట్ ఏదైతే ఉందో వాటిని మేము, అంటే ఇమ్మీడియట్గా ఉన్నటువంటి థ్రెట్ని మేము తొలగించుకున్నామని చెప్తున్నారు. అండ్ మెయిన్గా ఈ స్ట్రైక్స్ ఇరాన్లో ఉన్నటువంటి మిసైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఏదైతే కనుక వాళ్ళు మిసైల్స్ క్షిపణిలు తయారు చేసేటటువంటి ప్రాంతం ఉంటుంది కదా దాన్ని కానీ, లేదా ఇరానియన్ నేవీ కానీ,
ఇరానియన్ ఇంటెలిజెన్స్ ఇన్స్టాలేషన్ కానీ ఇవన్నీ కూడా. కోర్స్ ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది ఖచ్చితంగా ఏంటంటే మీరు యూఎస్ బేస్ ఏవైతే ఉన్నాయో, యూఎస్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో, ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిపైన మేము ఖచ్చితంగా దాడి చేస్తామని చెప్పేసి ఇరాన్ కూడా వార్నింగ్ ఇచ్చింది. ఆల్రెడీ ఇరాన్ ఇజ్రాయెల్కి కౌంటర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. అందుకోసమే ఇజ్రాయెల్ వాళ్ళ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. నెక్స్ట్, సో గతంలో అంటే 2025-2026లో ఈ ఇయర్లో మనకి ఇరాన్ చేసినటువంటి ఇరాన్ యుఎస్ మధ్యలో జరిగిన మేజర్ ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ జూన్ 2025లో, అండ్ ఆపరేషన్ రైజింగ్ లైన్ జూన్ 25లో, ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 ఇది కూడా మనకి ఇరాన్ యొక్క బ్యాలిస్టిక్ మిసైల్స్ అనేవి ఇజ్రాయెల్ని అటాక్ చేయడం జరిగింది. అంటే ఇరాన్ పైన దాడి జరిగిన తర్వాత ఇరాన్ రెస్పాండ్ అయిందనమాట. రైజింగ్ లైన్ వచ్చేసేసి ఇజ్రాయెల్ యొక్క అటాక్ అని ఇరాన్, అదే మనకి మిడ్ నైట్ హ్యామర్ వచ్చేసేసి యుఎస్ యొక్క అటాక్. ఇప్పుడు యుఎస్ ఏమో మనకి ఇందాక చెప్పినట్టుగా ఆపరేషన్ అల్టిమేట్ ఫ్యూరీ అని చెప్పేసి, అండ్ ఇజ్రాయెల్ వాళ్ళు వచ్చేసేసి మనకి ఒక రోరింగ్ లైన్ అని చెప్పేసి ఇప్పుడు పేర్లు పెట్టారు. ఓకే, 2026లో ఈరోజు మనకి ఏం జరిగిందో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇంపాక్ట్, దీని యొక్క ప్రభావం ఇండియా మీద ఏ విధంగా ఉందంటే, ఇండియా ఆల్మోస్ట్ ఆల్ తనకు వచ్చేటటువంటి 60% ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురు ఏదైతే ఉందో అది వెస్ట్ ఏషియా నుంచి వస్తుంది. అంటే మరి వెస్ట్ ఏషియా నుంచి వచ్చేటటువంటి క్రమంలో ఈ యొక్క స్టేట్ ఆఫ్ హర్మోజ్ నుంచి వస్తుంది. స్టేట్ ఆఫ్ హర్మోజ్ అనేది ఇరాన్కి దగ్గరలోనే ఉంది కదా. సో కాబట్టి ఇప్పుడు ఇరాన్ యుద్ధం వల్ల ఈ యొక్క స్టేట్ ఆఫ్ హర్మోజ్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, అండ్ ఇండియాకు వచ్చేటటువంటి ఆయిల్ సప్లై డిస్టర్బ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. దానివల్ల మన ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయంటే ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. అండ్ ఇండియన్స్ చాలామంది ఆల్మోస్ట్ ఆల్ 8.5 మిలియన్ ఇండియన్స్ మన గల్ఫ్ ప్రాంతంలో ఉంటున్నారు. అంటే సుమారుగా మనకి 85 లక్షల మంది. సో వాళ్ళు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇండియన్స్ మనకి ఇరాన్లో చబహార్ పోర్టుని ఆల్రెడీ మనం అందులో పార్ట్నర్గా ఉన్నాం. ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాన్ వచ్చేసేసి, దాంతోపాటు మనకి యొక్క వెస్ట్ ఏషియా గుండా మనం ఆల్రెడీ ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ అని ప్రపోజ్ చేసాం. గుర్తుంటే కనుక 2023లో G20 సమావేశంలో. సో ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇండియా ఖచ్చితంగా డీహైఫనేషన్ పాలసీని ఫాలో అవుతుంది. అంటే ఒకవైపు ఇజ్రాయెల్తోని మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ, ఇంకోవైపు ఇరాన్తోని కూడా యొక్క మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది. అంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో ఉన్నటువంటి ఆ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, అంటే ఆ ఘర్షణ ఏదైతే ఉందో అది ఇండియా వాళ్ళని డీల్ చేసే విధానం పైన ఎలాంటి ప్రభావం చూపెట్టదనమాట. అంటే రెండు దేశాలను వేరువేరుగా డీల్ చేస్తుందన్నమాట. ఓకే, దాంతోపాటు ఇప్పుడు ఇరాన్ ఏమంటుంది, మీకు ఇందాక చెప్పినట్టు మేము న్యూక్లియర్ ఎనర్జీని పీస్ఫుల్ పర్పస్ కోసమే వాడుతున్నాం, అండ్ మేము యురేనియంని ఎన్రిచ్మెంట్ చేసే అధికారం మాకు ఉంది కదా. ఇక్కడ మీకు విషయం గుర్తుపెట్టుకోవాలి, యురేనియం ఎన్రిచ్మెంట్ ఏంటి అని. యురేనియం ఎన్రిచ్మెంట్ అంటే సాధారణంగా మనకి యురేనియం 238 స్టేజ్లో దొరుకుతుంది. ఆ యురేనియం 238తోని మనం ఎలాంటి వెపన్స్ మనం తయారు చేయలేము. ఈ యురేనియం 238ని మనం యురేనియం 235గా మార్చుకోవాల్సి ఉంటుంది. దీన్నే మనం యురేనియం ఎన్రిచ్మెంట్ అంటాం. ఓకే, మరి ఎప్పుడైతే యురేనియం 238 మన దగ్గర ఎక్కువైపోతుంటుందో అప్పుడు మీనింగ్ ఏంటన్నట్టు ఈ కంట్రీ అనేది న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయబోతుందేమో అని ఒక డౌట్ అనేది వస్తుంది వేరే కంట్రీస్కి. సో దాన్ని మనం యురేనియం ఎన్రిచ్మెంట్ అంటున్నాం. ఓకే, దాంతోపాటు ఇరాన్లో ఉన్నటువంటి బ్యాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ని కూడా తక్కువ చేయాలని చెప్పేసి ఇదివరకు ప్రెషర్ చేశారు. అండ్ ఇరాన్ ఇండైరెక్ట్గా హమాస్కి, హెజ్బుల్లాకి సపోర్ట్ చేస్తుంది, దాన్ని కూడా తగ్గించుకోవాలని చెప్పేసి ఇదివరకు వేరే కంట్రీస్ అన్నారు. ఇరాన్ కూడా మేము వాళ్ళకి ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదు అన్నారు. ఇక్కడ మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రాక్సీ గ్రూప్. ప్రాక్సీ అంటే ఇండైరెక్ట్, పరోక్షంగా అనమాట. ఓకే, పరోక్షంగా యుద్ధం చేయడాన్ని ప్రాక్సీ వార్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మనకి ఎప్పుడైనా సరే ఇదివరకు కోల్డ్ వార్ టైంలో రష్యా, సోవియట్ యూనియన్ డైరెక్ట్గా ఫైట్ చేసుకునేవి కాదు. అంటే ఒకవైపేమో యుఎస్ సపోర్ట్ ఇస్తే అపోజిషన్ వైపుకి రష్యా సపోర్ట్ చేసేది. వీటిని జనరల్గా మనం ప్రాక్సీ వార్ అంటుంటారనమాట. యుఎస్ ఏమంటున్నారంటే ఈ యొక్క ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేస్తుంది, అండ్ అమెరికన్ ఫ్రెండ్లీ కంట్రీస్, ఇక్కడ అమెరికన్ ఫ్రెండ్లీ కంట్రీ అని ఎవరిని ఉద్దేశించి ఇజ్రాయెల్, అండ్ వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. అండ్ ఇరాన్ లాంగ్ రేంజ్ మిసైల్స్ అంటే న్యూక్లియర్ మిసైల్స్ని డెవలప్ చేస్తుంది, కాబట్టి మేము ఇరాన్ పైన దాడి చేస్తామంటున్నారు. ఓకే, సో ఇరాన్లో ఉన్నటువంటి ఏ ప్రాంతాలని టార్గెట్ చేశారో మనం ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. సో కంక్లూజన్ ఏంటంటే యుఎస్ ఇజ్రాయెల్ మిలిటరీ యాక్షన్ ఖచ్చితంగా ఇది ఒక ఇరాన్ న్యూక్లియర్ డిస్ప్యూట్ విషయంలో ఒక మేజర్ బ్రేక్ త్రూ అని చెప్పొచ్చు. అండ్ ఇది అమెరికా వాళ్ళు జస్టిఫై చేసుకున్నప్పటికీ కూడా ఇది ఖచ్చితంగా ఆ ప్రాంతంలో డీస్టెబిలైజేషన్, ఆ ప్రాంతంలో ఒక రకమైనటువంటి ఒక డిస్టర్బెన్స్ను క్రియేట్ చేస్తుంది ఎక్కడ, వెస్ట్ ఏషియా ప్రాంతంలో. అండ్ ఈ అటాక్ వెనకాల అంటే అమెరికా ఇలా అటాక్ చేయడం అనేది ఎథికల్గా కానీ లీగల్గా కానీ ఇది కరెక్టా కాదా అనేది ప్రశ్నార్థకమే. ఎందుకంటే మొన్న కూడా అమెరికా వాళ్ళు ఇలానే వెనజులా పైన అటాక్ చేశారు. ఓకే, అండ్ అంతకుముందు ఇరాక్ జార్జ్ బుష్ ఉన్నప్పుడు ఇరాక్ ఏమన్నారు, ఇరాక్ గురించి ఇరాక్లో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మేము ఇరాక్ని అటాక్ చేశామని చెప్పేసి, తీరా ఇరాక్ని అటాక్ చేసిన తర్వాత సారీ మేము న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అనుకున్నాము, ఇక్కడ న్యూక్లియర్ వెపన్స్ ఏం లేవని చెప్పారు.
అంటే ఇలా అమెరికా డబుల్ స్టాండర్డ్స్ గురించి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి వాటికి లాంగ్ టర్మ్లో సొల్యూషన్ ఏంటంటే ఒక క్రెడిబుల్ డిప్లొమసీ, అంటే రెగ్యులర్గా రెండు దేశాల వాళ్ళు మాట్లాడుకోవడం, అండ్ న్యూక్లియర్ సేఫ్ గార్డ్స్ అంటే న్యూక్లియర్ వెపన్స్ని ఇష్టం వచ్చినట్టు మిస్యూజ్ చేయకుండా చేసుకోవడం, అండ్ ఆ రీజియన్ లెవెల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యలో ఆ ఒకటే ప్రాంతంలో ఉన్నాయి కదా, ఆ రెండు కంట్రీస్ మధ్యలో ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అంటే ఒకరిపైన ఒకరు నమ్మకం వచ్చేలా సో చర్యలు తీసుకోవడం వల్ల మాత్రమే మనం లాంగ్ టర్మ్లో పీస్ని ఎస్టాబ్లిష్ చేయగలుగుతాం ఈ ప్రాంతంలో. ఓకే, సో నెక్స్ట్ మనం ఒకసారి ఈ పర్టికులర్ టాపిక్ పైన క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ వెస్ట్ ఏషియా. వెస్ట్ ఏషియాకి సంబంధించి స్టేట్ ఆఫ్ హర్మూస్ అనేది ఆల్మోస్ట్ గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి గ్లోబల్ ఆయిల్ని కానీ ఎల్ఎన్జీని కానీ 1/5 దాన్ని ఇది డీల్ చేస్తుంది అంటున్నారు. ఇరాన్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ పైన సైన్ చేయలేదు అంటున్నారు. దాంతోపాటు చబహార్ పోర్ట్ అనేది స్ట్రాటజికల్గా ఈ యొక్క ఇండియా ఆఫ్ఘనిస్తాన్ని యాక్సెస్ చేసే విషయంలో చబహార్ పోర్ట్ ఇండియాకు యూజ్ అవుతుంది అంటున్నారు. మరి 3 స్టేట్మెంట్స్లో ఎన్ని కరెక్టో పిక్ చేయండి. నెక్స్ట్ మనకి మెయిన్స్ క్వశ్చన్ చూసినట్టయితే ద రీసెంట్ యుఎస్ ఇజ్రాయెల్ మిలిటరీ యాక్షన్ అగెనిస్ట్ ఇరాన్ అనేది ఖచ్చితంగా వెస్ట్ ఏషియా జియోపాలిటిక్స్లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. మరి ఈ విషయంలో ఇది ఇండియా యొక్క ఎనర్జీ సెక్యూరిటీ, ఇండియన్ డయాస్పోరా మీద, ఇండియన్ స్ట్రాటజిక్ అటానమీ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సరే, మనం వీడియో చివరికి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో యుఎస్ ఇరాన్ పైన అటాక్ అండ్ ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పైన అటాక్, వాటికి సంబంధించినటువంటి ఆపరేషన్ నేమ్స్ అండ్ యుఎస్ ఇజ్రాయెల్ ఎందుకు అటాక్ చేస్తున్నాయి, రీజన్ ఏంటి, ఇరాన్ ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటి, అండ్ ఇప్పుడు వీళ్ళు ఎక్కడెక్కడ అటాక్ చేస్తున్నారు, ఈ ఇంపాక్ట్ అనేది ఇండియా పైన ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి మల్టీ డైమెన్షన్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. సరే, మరి మీ టాపిక్ నచ్చినట్టయితే కనుక, ఈ టాపిక్ మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటే కనుక లైక్ చేయండి, సో దట్ మన కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే మన ఫ్యూచర్ వీడియోస్కి మీరు ఏమైనా టాపిక్ సజెస్ట్ చేయాలనుకుంటే కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ కన్సిడర్ యువర్ సజెషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.